అమ్మా. హాయ్. మరి ఆ పూణేలో ఒక అమ్మాయి వాళ్ళ కాబోయే హస్బెండ్ని 400 ఫీట్ల పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి నూకి చంపేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడపిల్ల ఏ ఆడపిల్ల అయినా పూనమే కాదు, హైదరాబాద్ కాదు, ఏ గ్రామాలల్లో కూడా అమ్మాయి ఒకళ్ళ ఇష్టం లేకుంటే పూల పళ్ళు పెట్టినప్పుడే తల్లిదండ్రికి ఆ అమ్మాయి చెప్పాలి, నాయన నాకు ఇష్టం లేదు అబ్బాయి, నేను చేసుకోను, ఎన్ని కోట్లు ఉంటుంది, నేను ఇష్టపడ్డాయన్నే చేసుకుంటాను అమ్మాయి చెప్తే బాగుండేదే. అలా కాకుండా పూల పళ్ళు అన్నీ పెట్టినాక తీసిపోయి ఆడికో సరదాగా పోదామని పూల పళ్ళు అంతా అయిపోయినాక తీసుకుపోయి అల్లా నువ్వుకి చంపటం అది కరెక్ట్ కాదు కదా, అది ఎవరైనా మెచ్చరు కదా. సో ఈ దాంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఫోర్స్ చేసిరని చెప్పి చెప్తున్నారు. తెలుసు కావచ్చు, తెలిసి మరి తల్లిదండ్రి కూడా తెలిసి కూడా అమ్మాయిని అలా చేస్తే ఇప్పుడు ప్రాణాలు తీసుకుంది ఎవరు? అబ్బాయినే కదా చంపేసింది. ఆ తల్లిదండ్రి బాగానే ఉంది, ఆయనకు బిడ్డ ఉన్నది, ఒక ప్రాణాన్ని తీసింది అవతల ప్రాణమే కదా. ఆ తల్లిదండ్రి కూడా ఎవ్వరే కానీ ఇక్కడ తల్లిదండ్రి పిల్లలు అమ్మ నీకు ఏదన్నా ఉన్నదా అని అడిగి పెళ్లి చేయాలి, పూల పనులు పెట్టుకోవాలి, పెళ్ళి ఏదైనా బిడ్డను ముందుగాల కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ మరి ఏదన్నా ఉందా మేము మాట్లాడతాను ఇతనితో అని చెప్పాలి. కానీ బలవంతంగా పూల పనులు పెట్టి బలవంతంగా అమ్మాయికి పెళ్లి చేసి అవతల వాళ్ళని చంపకుండా కాపాడాలి. ఏం చెప్తారు ఇట్లా బలవంతంగా పెళ్లి చేసే పేరెంట్స్కి ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కళ్ళు బిడ్డలు కన్నా తల్లిదండ్రులే కానీ ఎవరే కానీ ఏ దేశమే కానీ వాళ్ళ బిడ్డల ఇష్టాలు అన్నీ కనుక్కోవాలి. ఎవరే కానీ అమ్మ నీకు ఇక్కడ చదువుకుంటుంది కదా, మరి ఎవరితోటన్నా మీకు వాళ్ళని ప్రేమించిన వా చెప్పు, లేకపోతే బయట పిల్లగాని నేను చూడను అని ముదుగాలే మాట్లాడుకోవాలి. అమ్మాయి కూడా నేను ఎవరిని ప్రేమించలే, మీరు ఇష్టం వచ్చిన సంబంధం చూస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కూడా చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అడగాల. కానీ ఏది తెలకుండా పిల్లల్ని బెదిరించి అవతలలో కానీ బెదిరించి పెళ్లి చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి మన దేశాన. అలా జరగకుండా ప్రతి తల్లిదండ్రిని కోరుకునేది అదే, పిల్లల్ని ముదగాలి. ఎందుకంటే ఎవరన్నా ప్రేమించినవా అయితే అమ్మాయి ప్రేమించినోడికి ఇల్లు లేదు వాకిల్ లేదు అని ఏదో వెనక ఉండి ఈ అబ్బాయికి కోట్ల ఆస్తుంది బిడ్డ అని బలవంతంగా పూల పనులు పెడితే ఇలాంటి ప్రాణాలు పోతున్నాయి కదా. అలా కావద్దు. ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలని ముదగాల పిల్లల ఆలోచనలు కనుక్కొని పెళ్లి చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు పైసలు లేవు అని చంపేశారంటే వేరేది. అవును. సరే ప్రేమ లేదు చంపేశారు, వేరే వాళ్ళని చూసుకున్నా వేరు. అవును. ఇక్కడ అన్ని చేశాడు ఆ అబ్బాయి. 17 కోట్లు పెట్టి వాళ్ళ పెళ్ళికి ఒక ప్యాలెస్ కూడా బుక్ చేశారు. 17 కోట్లు. మరి ఆ అమ్మాయికి ఏం అవసరం వచ్చిందంటే 17 కోట్లు కాదు, 20 కోట్లు అయినా అది బంగారం లెక్క కానొస్తుంది అవతల. ఇది ఎండి లెక్క ఏదో రాగి గట్ట కానొస్తుంది. ఎన్ని కోట్లు అయితే ఆమె ఇష్టమైనోడు నాకు అతడు, నాకు ఎన్ని కోట్లైనా నా నా లవర్ని అది దిగదిడిపోయి అనుకున్నదో ఏదో ఆలోచన ఉంది. ఎన్ని కోట్లైనా అమ్మాయికి నచ్చలేదు, కోట్లు నచ్చలేదు, అవతల ప్రేమించినోనే నచ్చింది. తల్లిదండ్రి పరువు, మరి నా తల్లిదండ్రి పరువు ఎటు పోవాలని ఒక్కసారి ఆలోచించాలా. ఆ అబ్బాయి ప్రాణం కూడా నేను తీయకూడదు కదా. ఆ తల్లిదండ్రి కూడా ఎంతో కడుపు కోత కదా, అది కరెక్ట్ కాదు. అది ఎవరు పోలీసు వాళ్ళు పైనోళ్ళు కిందోళ్ళు ఇలాంటి హత్యలు జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి? అరే ఈయనని చంపేస్తే రేపు నన్ను జైల్లో పెడతారా, నా ప్రాణం కూడా పోతుందా అని ఆలోచించాలి. ఏదైనా ప్రాణాలు తీసేటప్పుడు ఎవ్వరే కానీ అని తల్లిదండ్రులకి అందరికీ నేను కోరుకునేది. న్యాయస్థానాలు ఆడవాళ్ళ సైడ్ ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి అత్యాచారాలు చేస్తున్నారా వీళ్ళు? ఆడవాళ్ళకే ఎందుకున్నాయి? ఇన్ని రోజులు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపలేదా? ముసలోళ్ళ కాంచి కూడా ఏజ్ బారాలు కూడా ఏరే సంబంధాలు పెట్టుకొని అరే నా పిల్లాన్ని చంపితే గింత రేట్ ఇస్తారా, నా పిల్లాన్ని చంపుతారా అని డబ్బులు పెట్టి చంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అవి తగ్గిపోయినాయి. ఈ ఆడవాళ్ళు కూడా ఆడదంటే ఒక కాళీమాత అనుకోరు, ఇంకా ఏమన్నా అనుకోరు. ఇక వాళ్ళు ఉండి ఏమో తిరగబడి చంపేస్తాను. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఇష్టం లేకుంటే వదిలేయాలి. ఎందుకంటే చంపుకుంటా పోతే ఇక మన దేశం ఉంటుందా? ఇక కన్న తల్లిదండ్రులు ఇలాగ చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళే అలా కావద్దు. ఇష్టం ఉంటేనే తల్లిదండ్రులకి చెప్పాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి. కానీ ఒక ప్రాణాలు దిద్దానికి మనం ఎవరు వాడు ఇంత చదువుకొని కోట్లు ఆస్తుంది ఎవడు తినాలి? కానీ ఈమెను ఏం చేయాలంటే ఎమ్మటే పోలీసు వాళ్ళు తగిన శిక్ష వేయాలి, ఎమ్మటే ప్రాణానికి ప్రాణం. ఆ గొయ్యిలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో పోయాలో నూకేయాలో చంపేయాలి. 4 రోజులు జైల్లో ఉంటారు, బయటకు వస్తారు. అట్లనే ఆడవాళ్ళకే న్యాయం అని ఎవరు అన్నారు? ఎవరైనా కోర్టుకు కానీ లాయర్లకే కానీ ఆడ మగ లేదు, అందరినీ సమానంగానే చూస్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఆమె అబ్బాయిని అలా చంపేసిన తర్వాత ఇంటికి వెళ్ళి
ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది ఏంటంటే నువ్వు నా బర్త్డే రోజే నువ్వు ఇలా చనిపోవడం నాకు నచ్చలేదు, నాకు డైజెస్ట్ అయితలేదు అని చెప్పి ఒక స్టోరీ పెట్టింది. అది ఎందుకు పెట్టిందంటే అనుమానం రాకుండా పెట్టింది. మళ్ళీ నేను ఏడ దొరికిపోతానని అనుమానం రాకుండా పెట్టింది. అలా చేయకూడదు. ఏ ఆడపిల్లకైనా ఎవరిదైనా ఆడదైందనే ప్రాణమే, మొగుడైనా ప్రాణమే. నీకు అమ్మయ్య కన్నదే, ఆయనకు అమ్మయ్య కన్నదే. ఇష్టం లేకుండా చేసుకోవద్దు. ఆ తల్లిదండ్రి కూడా తెలుసు. తల్లిదండ్రులు కూడా చాలా తప్పు. ముందుగా తల్లిదండ్రిని వేయాలి పొక్కల, వేసినాక ఈమెను వేయాలి. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా ఒక్కొక్కటి జరుపుకుంటూ వస్తుంది. అలా జరగకుండా మన పోలీసు శాఖ వారే కాపాడాలని కోరుకుంటాం. అంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, ఈ అమ్మాయి 4-5 సార్లు చంపడానికి ట్రై చేసింది ఆల్రెడీ, చాలా సార్లు మిస్ అయ్యాడు, బట్ ఈసారి దొరికిపోయాడు వాడు అని చెప్పేసి. ఎట్లుంటుంది ఏంది, తల్లిదండ్రికి కూడా తెలుసులే. కానీ అమ్మాయి అంటే కోట్ల ఆస్తుంది, నా బిడ్డ చుక్కపడుతుంది అనుకుంటుంది కదా. ఎవరైనా నా బిడ్డ బాగుపడుతుంది అని వాళ్ళు పెళ్లి చేశారు. కానీ ఎవరు ఇష్టాలు కనుక్కొని పెళ్లి చేయాలా. ఈ దేశాల మీద ఎవరిని అట్ట చేయొద్దు. ఒక అమ్మ కొడుకుని చంపొద్దు, మీరు చావద్దు, వాళ్ళని చంపొద్దు. ఏదన్నా ఉంటే ఉన్నది చెప్పుకోవాలి. ఎవరు చక్కిన వాళ్ళు బతికితే బాగుంటుంది. ఇట్లా చంపుకుంటా పోతే మరి ఆడమోగన్నది ఎక్కడన్నా మిగులుతుందా మన దేశాన? అదొక్కటి ఎవరైనా ఆలోచించాలని. ప్రతి ఒక్క తల్లిదండ్రినే కానీ పిల్లలే కానీ పెద్దల ఆడమ్మాయిలు కూడా మీరు ఇలా చేయకు, ఇలా చేసింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మాగ చంపిన అందానికి ఎక్కడుంది స్థానం? ఎందుకంటే ఇంకా పెళ్ళే కాలేదు కదా. ఆ పిల్లని పెళ్లి చేసుకొని అది లేదు ఇది లేదని అమ్మాయిని కష్టపెడుతుంటే నేను చూడలేక చంపేసిందని చెప్తే అది ఒక పాయిద, కానీ అది కూడా లేదు. కాకపోతే ఆమె ఏరేటోడు ఇష్టపడ్డారు కాబట్టి ఎంత మంచోడైనా అమ్మాయి కళ్ళకు నచ్చలే. నా కళ్ళకు ఆయన బంగారం కానొస్తుంది. ఆ అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమ. వాడు కూడా ఇది 4 రోజులు ఉంచుకున్నాక వీడిని ఎట్లా చంపడం ఆమెను కూడా ఎట్లా చంపొచ్చు. ఎందుకంటే పైన ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు ఉంటాడు కదా ఒక పానం తీసినప్పుడు. అవన్నీ ఇప్పుడు దేవుడు ఎక్కడుండని అనుకుంటారులే. కానీ కొంతమంది ఏదో ఒక రకంగా ఆ శిక్ష అన్నది దేవుడే ఎత్తాడు. మన కాంచి తప్పించుకుంటే పైన తప్పించుకోలేం ఎవ్వరే. కానీ పూణేకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 600 కోట్లు ఉన్నాయి. అతను కాబోయే భార్య లోయలో పడి చంపేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏమని చెప్తారు? ఈ మధ్యకాలంలో మనుషులు ఎలా మారిపోయారంటే సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయారు. అది ఆడైనా మగైనా అంత అద్భుతమైన జీవితాలు వాళ్ళు. ఎందుకంటే చాలా ఎంతో డబ్బున్నటువంటి జీవితాలు, పూల పానుపు లాంటి జీవితాలు, అంత అద్భుతమైన జీవితాన్ని కూడా నరకప్రాయం చేసేసుకున్నారు. ఈ అమ్మాయి వాడిని చంపేసింది, ఈ అమ్మాయి జీవితం నాశనం చేసుకుంది. ఎంత డబ్బున్నా చట్టం మాత్రం తన పని తను చేసుకుపోతుంది. ఎందుకంటే ఈవేళ ఒక మనిషిని మనం చంపినట్లయితే మన జీవితం కూడా నాశనం అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతరానికి తెలియంది ఏంటంటే ఏదో ఆలోచనతో, ఏదో తెలివి తక్కువతనంతో చంపేస్తే మనం బయట తిరగొచ్చు కదా. భర్తను చంపేస్తే భార్య బయట ఎవరినైనా వెంటేసుకుని తిరగచ్చు, భార్యను చంపేస్తే భర్త ఎవరినైనా తీసుకుని బతకొచ్చు అని చెప్పి ఆలోచనకి వెళ్ళిపోయారు. ఇది మాత్రం భారతదేశంలో కుదరదు. నువ్వు ఎప్పుడైతే మనిషిని చంపావో ఆ మనిషి జీవితం నాశనం చేసినట్టు నీ జీవితం కూడా నువ్వు నాశనం చేసుకున్నట్టు. ఇది గుర్తెరిగి తిరగాలి యువత. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి హత్యలు, అక్రమ సంబంధాలు, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చాలా బాధపడుతున్నాము, చాలా ఆలోచిస్తున్నాం. ఏంటి మేము అప్పటి వాళ్ళం కాబట్టి కొంచెం సంబంధాల పట్ల, బాధ్యతల పట్ల గౌరవం ఉన్నవాళ్ళం కాబట్టి వేళ ఆలోచిస్తే ఎంత ఘోరంగా మారిపోయిందేంటి సమాజం అని చెప్పి ఒక సమయంలో బాధేస్తుంది. వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటుంటే చూస్తూ మాలాంటి వాళ్ళు ఏం చెప్పలేకపోవడం కూడా బాధేస్తుంది. ఇప్పుడు దీనికోసం ఓ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 24 గంటలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి మంచి పట్ల, మానవత్వం పట్ల, మనుషుల పట్ల గౌరవం తగ్గిపోయింది. వాళ్ళు ఏదో ఒకసేపు సోషల్ మీడియా చూసుకోవడము, చేస్తే ఉద్యోగం చేయడము సరిపోయింది. ఎప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నటువంటిది ఇప్పుడు చాలా చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. ఆ మారిపోయిన చిన్న కుటుంబాల్లో చెప్పేవాళ్ళు లేడు. ఎవడన్నా చెప్పడానికైనా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటున్నారు, వాడి పనిలో వాడు ఉంటున్నారు. చెప్పేవాళ్ళు లేక వీళ్ళు గుర్తించక ఏదైనా చిన్న ఇబ్బంది అయినప్పుడు ఒకరినొకరు చంపుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మనిషిని మనిషి చంపుకోకూడదు, మీ జీవితాలు నాశనం చేసుకోకూడదు అని చెప్తున్నాం. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చట్టం ఎప్పుడు ఎంత పెద్దవాడినైనా వదిలిపెట్టదు.
ఈవేళ అంత గొప్ప జీవితం ఉన్న అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడినే చంపేసిందంటే ఎందుకు మీకు మనిషిని చంపుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఇలా మారారు? బాధ్యతగా పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడుకుని మీకు ఇష్టం లేకపోతే ఎవరి దారి వారిని వెళ్ళిపోవచ్చు, ఎవరు బతుకు వాళ్ళు బతకొచ్చు. అంత అద్భుతమైన జీవితాలు మీకు ముందున్నాయి. వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇలా తెలివి తక్కువతనంతో వారి జీవితాలు నాశనం చేసుకుంటే ఇంకా వాళ్ళ చదువుకి సంస్కారం ఏముంటుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్రారంభించండి. ఒక వ్యక్తిని చంపాలనే అంత ధైర్యం ఉన్నప్పుడు బ్రతకడానికి మీకు ఎందుకు ధైర్యం లేదు? మీకు ఇష్టమైన వ్యక్తితో జీవించడానికి మీకు ఎందుకు ధైర్యం లేదని అంటున్నా. అంతేగాని ఇలా చంపుకుంటూ పోతే అన్ని దేశాలకి మన దేశానికి ఉన్న గౌరవం ఏంటంటే మన వివాహ వ్యవస్థ. ఈ వ్యవస్థని విచ్ఛిన్నం చేయకండి, ఈ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి. కాబట్టి ఇలాగా తెలుగు తక్కువతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని చెప్తున్నాం. మొన్న జరిగినటువంటి ఆ సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. వీళ్ళు వెకేషన్ కోసం 16 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి రెడీ చేసుకుంటే అంత పెద్ద స్థాయిలో ఉండి బాగా చదువుకుని కూడా జ్ఞానం లేకుండా చంపేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో, రాక్షసులుగా ఎలా మారిపోతున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చకపోతే వదిలేయండి, నచ్చినోడితో వెళ్ళిపోండి, సుదీరంగా దూరంగా వెళ్ళిపోండి. తర్వాత ఎప్పుడన్నా వదిలి కానీ ఇలా మనిషిని చంపుకోకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి.